ఇక వర్షాలకు సంబంధించి చూడండి. రెయిన్స్ రెడ్ అలర్ట్ 3 రోజుల దంచుడు అంటూ ఉపరితల ఆవర్తనాల ఎఫెక్టు రాష్ట్రంలో భారీ వర్షాలంట. బలంగా వీనున్న ఈదురుగాళ్ళు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వాతావరణ శాఖ వార్నింగ్. ఇప్పటికే జిల్లాలో మస్తు వానలంట, కొన్ని చోట్ల రికార్డు వర్షపాతం అంటూ. ఇక రాష్ట్రంలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలంగాణలో 3 రోజుల పాటు భారీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటూ హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో పలు జిల్లాలకు ఇవాళ రెడ్ అలర్టు జారీ చేసినట్లు వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. కొమరంభీం, ఆసిఫాబాదు, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తున్నట్టుగా ఆదిలాబాదు, నిజామాబాదు, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతుంది. సో మేమేమంటున్నాం, తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నాగరత్నం గారు చెప్తా ఉన్నారు. సో దయచేసి అలర్ట్గా ఉండాలి. ఈ వాతావరణ శాఖలో కొన్ని ఉంటాయి, రెడ్ అలర్టు, ఆరెంజ్ అలర్టు, ఎల్లో అలర్ట్. ఇట్లా ఈ రెడ్ అలర్ట్ అంటే ఇక అది ఎమర్జెన్సీ లెక్కనే, అంటే అతి భారీ వర్షాలు ఉంటాయి, అత్యవసరమే బయటకు రావాలి. ఆరెంజ్, ఎల్లో అంటే కొంత వర్షపాతం తగ్గుతూ ఉంటుంది. కాబట్టి కొన్ని జిల్లాలలో కొమరంభీం, ఆసిఫాబాదు, భూపాలపల్లి, నిజామాబాదు, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి ఇవన్నిటి కూడా రెడ్ అలర్ట్ ప్రకటించిందంటే వాతావరణ శాఖ. ప్రధానంగా మేము చెప్తున్నటువంటి ఈ ఆదిలాబాదు, నిజామాబాదు, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం మేము చెప్తున్నటువంటి 5-6 జిల్లాలు ఏవైతున్నాయో వీళ్ళందరూ ఇంకా అందరికంటే ఇంకెక్కువ యాక్టివ్గా ఉండాలి, అందరికంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రెడ్ అలర్ట్లో ఉన్నాయి మీ వాతావరణ శాఖ చెప్తున్న ప్రకారం. ఈ ములుగు జిల్లా, ఈ నిజామాబాదు, జగిత్యాల ఇక్కడ వాగులు వంకలు కూడా బాగానే ఉంటాయి. అవునా, ఇక్కడ బాగానే ఉంటాయి. ఇవన్నీ అడవి ప్రాంతాలు కాబట్టి వరద ఉధృతి ఎక్కువగా ఉంటుంది. సో దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, చేతులు జోడించి మొక్కుతున్నాం. గతంలో చూసినాం చాలామంది అత్యుత్సాహమో తెలియదు, ఇంటికి పోవాలనే ఆలోచన తెలియదు, ఏదో తెలియదు, కానీ ఆ పడుతున్న వర్షంలో మరి అక్కడ వరద ఉధృతిని అంచనా వేయకుండా రోడ్డు దాటే ప్రయత్నం చేయడం, వాగు దాటే ప్రయత్నం చేయడం, కారుతో ముందుకు వెళ్ళడం, బండితో ముందుకు వెళ్ళడం, లేదంటే నడుస్తూ వెళ్ళడం, ఇట్లా చాలామంది ఏదో ఒక ఎమర్జెన్సీ రీజన్ తోటి వాళ్ళు దాటే ప్రయత్నం చేసి వాగులో కొట్టుకొని పోయి ప్రాణాలు పోయిన సందర్భాలు ఉన్నాయి. 100లకు మంది మరి చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మందలు గొర్రెలు కొట్టుకొని పోయి చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నాయి. మనం చూసిన గతంలో ఇదేది వరంగల్ మొత్తం కూడా మునిగిపోయింది. ములుగు, వరంగల్ గత 1 ఇయర్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ నాకు తెలిసి 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా. ఎక్కడిదక్కడ మొత్తం పోతే హెలికాప్టర్ తోటి ఫుడ్ ఇదంతా డిస్ట్రిబ్యూట్ చేసి పోయిన ఏడాదేమో అనుకుంటా. సో చాలా అతలాకుతలమైన ప్రాంతాలని ఇంతకుముందే మనం చెప్పినాం. మన పక్కపోతుండే తాండూరు, వికారాబాద్ దగ్గర ఒక కాలనీ మొత్తం నీట మునిగిపోయిందట. ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నాం, వికారాబాద్ అనేది ఓ నగరమేం కాదు, అది కూడా ఒక నార్మల్ ఒక జిల్లా, ఒక మారుమూల గ్రామాలు ఉంటాయి అక్కడ, తాండూరు లాంటి, వికారాబాద్ లాంటి చూస్తే. సో జిల్లాలనే గిట్ల వర్షం పడి కాలనీలను నీట మునిగితే హైదరాబాద్ లాంటి మహానగరాలు, వరంగల్ లాంటి, కాజుపేట లాంటి నగరాల పరిస్థితి ఎట్లుంటుందో మీరు అంచనా వేసుకోండి. సో మొన్నబడ్డ వానకే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నోళ్ళు, ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఇళ్ళకి నీళ్ళు వచ్చి మరి విలువైనటువంటి కాస్ట్లీ అయినటువంటి సోఫాలు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఇక చెప్పుకుంటూ పోతే కంప్యూటర్లు, ల్యాప్టాప్లు అన్నీ తడిసి ముద్దయిపోయినాయి. నిత్యావసర సరుకుల నుంచి పప్పులు, ఉప్పులు అన్నీ తడిసిపోయినాయి. సో దయచేసి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి నగరవాసులంతా కూడా మీ సామాన్లను పైకి షిఫ్ట్ చేసుకుంటారా, లేక సురక్షిత ప్రాంతానికి తరలిస్తారా, ఏం చేస్తారు, కానీ అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళు పడుకోనే ఉంటారు, అర్ధరాత్రి దంచి కొడితే వాన మీ పడుకున్న మంచం కిందికి వచ్చి మెల్లగా మిమ్మల్ని ఇక సముద్రంలో అలల మీద తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్తాయి. సో దయచేసి అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సో నగరవాసులకైతే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, అటు హైడ్రా అధికారులు, మరి ప్రభుత్వ అధికారులు ఇప్పటికే జాగ్రత్తలు చెప్తూనే, వార్నింగ్ ఇస్తూనే, ఏదైనా ఎమర్జెన్సీ అయితే యువత అయినా, ప్రధానంగా మరి ప్రజాప్రతినిధులైనా ప్రజలకు సేవ అందించాలి, మరి సర్వీస్లో ముందుండాలని చెప్తున్నారు. కాబట్టి సో దయచేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. పసిపిల్లల్ని ఒంటరిగా పాలపాకెట్టుకో ఇతర పనులకు పంపించకండి. ఎక్కడ డ్రైనేజ్ ఉంటుందో, ఎక్కడ మాన్యువల్ ఓపెన్ ఉంటుందో తెలియదు, ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మరి ప్రజల్ని కోరుతా ఉన్నాం. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా జిహెచ్ఎంసీ ఇచ్చింది, ఆ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా మీరు సంప్రదించాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్గా ఆంధ్రజ్యోతి చూస్తే